ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత భజగోవింద స్తోత్రము, అందుకు శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి వివరణము తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రంలో 12వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భజగోవింద స్తోత్రము 12వ శ్లోకము. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషత్కాలః సర్వం. మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషత్కాలః సర్వం. మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషత్కాలః సర్వం. మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఉన్నవి నాకు వేలకు కాసులు, ధన పరివారము తరగని ఆస్తులు. యవ్వన అందము బలమని తలచిన సర్వము సమయును క్షణములలోనే. గర్వము చేసిన గరిమలు అన్నీ నిమిషములోనే నాశనమగును. నావి నావని భ్రమసినవన్నీ నీటి పాలగు నిక్కము నమ్ముము. శాశ్వతమైనది శ్రీహరి చెలిమని ప్రాజ్ఞతతోటి ప్రవర్తించుము. ఆత్మైక్యతతో అమృతానందము అతి సులభముగా అగునీ సొంతము. ఆత్మైక్యతతో అమృతానందము అతి సులభముగా అగునీ సొంతము. అస్థిర దేహం అస్థిర ప్రాణం అస్థిర ధనపద సంపద సర్వం. అస్థిర బంధు భార్యాబంధం అస్థిర జగతిపై ఏలనీ మోహం. అస్థిర జగతిపై ఏలయీ మోహం. తృణము సమానం దృశ్య పదార్థం సత్యం నిత్యం భగవన్నామం. భవతాపశ్రమ దుఃఖ విదూరం భగవద్భక్తే ముక్తికి మార్గం. స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని. శ్లోకము యొక్క తాత్పర్యము. ఓ జ్ఞానమతి, ఈ ప్రపంచంలో అందరికన్నా నీకు మొదటి శత్రువు గర్వము. ఎప్పుడు మనసున గర్వము చేరినదో అప్పుడే మనిషికి పతనము ప్రారంభమైనదని అర్థము. గర్వము అజ్ఞానమునకు సూచన. గర్వము కలిగిన వ్యక్తి తాను ధనవంతుడిననో అందగాడిననో పదవిలోనో పలుకుబడిలోనో ఉన్నతుడననో లేక జ్ఞానిననో మంత్రోచ్చారణలో దిట్టననో ఊహించుకొని ఊహాగానాలు చేసుకొని స్త్రీ జ్ఞాన వృద్ధులు అన్న తారతమ్యములు మరచి అందరినీ అవమానిస్తాడు. ఈ అజ్ఞానమునకు కారణము అసంపూర్ణత. మనము వినియే ఉంటాము నిండుకుండా తొణకదని. కాన పూర్ణజ్ఞాని నిశ్చలంగా నిదానంగా ఉంటాడు.
అసంపూర్ణ వ్యక్తులే అసందర్భ ప్రేలాపనలతో అతిశయముతో కూడిన భాషణలతో తమ కాలము ఇతరుల కాలము వ్యర్థము చేస్తుంటారు. కాన మనమున గర్వమును సంపూర్ణముగా నశింపజేసి ధన బల పద ఆకారముల వలన కలిగిన అతిశయ వికారమును పారద్రోలి నశ్వర జగతి వైభవములకు ప్రాకులాడక శాశ్వతమైన పరమాత్మ సాంగత్యమునకై కృషి చేయవలెను. మనం అనుకున్న అతిశయములన్నీ 3 నాళ్ల ముచ్చటలే. ధనము ఎంత ఉన్నను ఎక్కడో ఎప్పుడో ఏ క్షణమునైనను పోగొట్టుకొనవచ్చును. అందమా అది జరా వ్యాధుల వల్లనూ ఆపదల వల్లనూ అనాకారముగా మారవచ్చును. ఇంక శరీర బలము ప్రాణముల గతి అంతే. ఎప్పుడు ఏ క్షణమున ఏ కారణము వలన అవి నశించునో చెప్పలేము. కనుక మనము వేరిని చూచుకొని గర్వము చెందుచున్నామో అవి అన్నీ 3 నాళ్ల ముచ్చటలే. కాలవాహినిలో అవి అన్నీ కొట్టుకొనిపోయి నశించును. కాన నశ్వర జగ వైభవముల వలన గర్వము చెందక పరతత్వమును సరిగా అర్థము చేసుకొని పరమాత్మునిలో ఆత్మని ఐక్యము చేసి పరమపదము సాధించుము. ఇంతటితో శ్రీ భజగోవింద స్తోత్రంలో 12వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.